నమస్తే, వెల్కమ్ టు సీఎం టుడే. నేను మీ మధు. జగన్మోహన్ రెడ్డి, నారా లోకేష్ ఒకరి ముఖ్యమంత్రిగా చేయగా మరొకరు మంత్రిగా చేస్తున్నారు. అయితే జగన్ వైసీపీ అధినేతగా వ్యవహరిస్తుంటే నారా లోకేష్ టీడీపీ ప్రధాన కార్యదర్శి మాత్రమే. కనుక వీరిద్దరిని పోల్చి చూడలేం, కానీ పోల్చి చూడాల్సినవి చాలానే ఉన్నాయని చెప్పచ్చు. 2019 ఎన్నికలకు ముందు వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత 5 ఏళ్ల పాటు వైసీపీ నేతలు నారా లోకేష్ని ఎంతగా అవహేళన చేశారో అందరికీ తెలిసిన విషయమే. అయితే నారా లోకేష్ తెలుగులో సరిగ్గా మాట్లాడలేక తడబడుతుండడం, ఆ వయసులోనే కాస్త లావుగా ఉండడం, ప్రజల మధ్య కంటే సోషల్ మీడియాలో పార్టీ కార్యకర్తలతోనే ఎక్కువ సమయం గడుపుతుండడం వంటివి వారికి అవకాశం కల్పించాయనే చెప్పచ్చు. ఈ స్థానంలో మరొకరు ఉంటే ఆ అవహేళనలను భరించలేక ఆత్మహత్య చేసుకుని ఉండేవారు, లేదా రాజకీయాల నుంచి తప్పుకునేవారు. కానీ నారా లోకేష్ వారి విమర్శలు, అవహేళనలతో తనలో లోపాలను గుర్తించి అంగీకరించి వాటన్నిటినీ సరిదిద్దుకున్నారు. యువగలం పాదయాత్రలో నారా లోకేష్ తనని తాను ఆవిష్కరించుకున్నారు అని చెప్పచ్చు. రాష్ట్రంలో తమకు ఎదురు లేదన్నట్లు జగన్ ఏలుబడి సాగుతున్న రోజుల్లోనే నారా లోకేష్ యువగలం పాదయాత్ర చేశారు. దీనిలో ఆయన విశ్వరూపం చూసి వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఎలా హడలిపోయారో అందరూ కూడా చూసే ఉంటారు. అంటే టీడీపీ జనసేనలు కలవకూడదని, కలిసిన విడగొట్టాలని ఎంతగానో ప్రయత్నించినా జగన్ స్వయంగా వాటిని కలిపినట్టే అని చెప్పచ్చు. వైసీపీ నేతలే నారా లోకేష్ అనూహ్యమైన ఈ మార్పుకు కారణమని కూడా చెప్పచ్చు. తనని తాను తీర్చిదిద్దుకున్న నారా లోకేష్ ఇప్పుడు మంత్రిగా రాణిస్తున్నారు. వైసీపీ నేతల గుండెల్లో రైలు పరిగెత్తిస్తున్నారు కూడా. వైసీపీ విమర్శలతో నారా లోకేష్ ఇంత పరివర్తన చెందినప్పుడు టీడీపీ, జనసేన, మీడియా విమర్శలతో జగన్ ఏమైనా నేర్చుకున్నారా అంటే ఏమీ లేదని చెప్పాలి. జగన్ కంటికి అధికారం, అహంభావం అనే 2 పొరలు కమ్మినప్పుడు ఏమీ చూడలేకపోయారని సరిపెట్టుకున్నా. కానీ ఘోర పరాజయం తర్వాత కూడా జగన్ ధోరణిలో ఎటువంటి మార్పు రాలేదని కూడా చాలా మంది అంటున్నారు. 6 నెలలు అవుతున్నా సరే ఇంకా తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చొని అలవాట్లేని ప్రెస్ మీట్లతో కాలక్షేపం చేస్తున్నారు. కనీసం చక్కగా తెలుగులో మాట్లాడడం కూడా నేర్చుకోలేదు. సీఎం చంద్రబాబు నాయుడు తన వైఫల్యాలు కప్పిపుచ్చుకునేందుకు కుంభకోణాలపై విచారణ అంటూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని జగన్ ఆరోపిస్తున్నారు. అయితే కూటమి ప్రభుత్వం ఒక్కో కుంభకోణం బయట పెడుతుంటే వాటిని కడుక్కోవడానికే తన సమయం అంతా సరిపోతుందనే విషయం జగన్ గ్రహించినట్టు కూడా లేదు. ప్యాలెస్ నుంచి బయటకు అడుగు పెట్టలేకపోవడం జగన్ వైఫల్యమా, లేదా అలా కట్టడి చేయడం కూటమి ప్రభుత్వ విజయమా అంటే దానికి సమాధానం అయితే మీరే చెప్పాలి. మరి దీని గురించి వైసీపీ నేతల్లో కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు 170తో అందరినీ మభ్యపెట్టిన జగన్ ఇప్పుడు మళ్ళీ మనమే అధికారంలోకి వస్తామని ఇంకా మభ్యపెట్టాలని ప్రయత్నిస్తున్నారు. అంటే జగన్ ధోరణిలో ఎటువంటి మార్పు రాలేదని ఇక్కడ స్పష్టమవుతుందని చెప్పచ్చు. కానీ జగన్ ఆశకు ఓ బలమైన కారణం ఉందని వైసీపీ నేతలైతే చెప్పుకుంటున్నారు. 2029 ఎన్నికల నాటికి టీడీపీ, జనసేన, బీజేపీలు కీచులాడుకొని విడిపోతే అప్పుడు మళ్ళీ తనకు అవకాశం వస్తుందని కలలు కంటున్నారట జగన్. అంటే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ల రేయింబవళ్ళు ప్రజల మధ్య తిరిగి అధికారంలోకి రావాలనే ఆలోచన చేయకుండా ఎప్పుడో ఏదో జరుగుతుంది, జరిగితే అదృష్టం కలిసి వస్తుందని జగన్ అనుకుంటున్నారన్నమాట. ఇలాంటి దురాలోచనలు, ఇలాంటి దుర్లక్షణాలున్న అధినేతని నమ్ముకొని వైసీపీ నేతలు, కార్యకర్తలు బాగుపడతారు అని చాలా మంది గుసగుసలు కూడా చేస్తున్నారు.